ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అనంతో అంతరంగం కార్యక్రమానికి స్వాగతం. తెలుగు భాషలో తన బాణీతోనూ గాత్రంతోనూ సరికొత్త రూపంలో ప్రాణం పోసి తనదైన ముద్ర వేసి విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని మైమరిపించిన గాయకుడు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పలు భాషల్లో ప్రదర్శనలు ఇచ్చినవారు, ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా తెలుగు భాషకు విశిష్ట సేవలు అందిస్తున్నవారు తెలుగు భాషా సేవకులు. దాని గుర్తింపుగా శ్రీకృష్ణదేవరాయ పురస్కారం అందుకుని స్వర్ణ కంకణంతో ఘన సన్మానం పొందిన తెలుగు ప్రజలు అభిమానించే గజల్ గంధర్వుడు, ఆయనే గజల్ శ్రీనివాస్గా ప్రఖ్యాతిగాంచిన కేసిరాజు శ్రీనివాస్ గారు. గాంధేయవాదంపై గజల్స్ను పాడడం ద్వారా విశ్వ గజల్ గాయక సార్వభౌమ అని బిరుదును అందుకున్న తొలి తెలుగు గజల్ గాయకుడు ఆయన. గజల్ రచనలకు ఆద్యులు ఆచార్య దాశరథి గారు, ఆచార్య శ్రీ నారాయణ రెడ్డి గారి రచనలకు తన బాణిని అందిస్తూ తన కోసమే గజల్స్ రచన చేసే స్థాయికి ఎదిగారు. ఈరోజు అనంతో అంతరంగం కార్యక్రమానికి విచ్చేసి వారి అంతరంగాన్ని మన ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకుల కోసం ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సమాజానికి తగినట్టుగా ఉండే విషయాలని పొందుపరుస్తూ ఉంటారు. వాటిల్లో వినంగానే ఇది మనకి సంబంధించిందే కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే, పట్టణాల నుంచి దాటి వెళ్ళి విదేశాల్లో ఉంటున్న వాళ్ళని పట్టుకురావడం కోసం మీరు రాసిన గజల్, తల్లిదండ్రులని మళ్ళీ వారు చేరాలనే తపనతో రాసినది. ఓనమాలు నేర్పిన నీ వీధి బడి కూలిపోతున్నీ కుశలం అడగమంది, ఆనమాలు పట్టలేని రాములోరి భజన గుడి. ప్రేమతో అందరినీ పలకరించమని చెప్పి ఒక గజల్ పాడారు. అందరినీ ప్రేమతో పలకరించు మరలా. అలాగే ప్రతి మగవాని విజయం వెనకాల ఒక స్త్రీ యొక్క హస్తం వెనకాల ఉంది అనడంలో సందేహం ఏం లేదు. ముఖ్యంగా నా భార్య అయితే నా వెనకాల లేదండి, నేను ఎప్పుడు నా పక్కనే పెట్టుకున్నాను ఆవిడని. పెళ్ళైందా మీకు? ఇల్లు ఇప్పుడు ఇల్లు లాగలేనే లేదు. కేసిరాజు శ్రీనివాస్ గారు గజల్స్ శ్రీనివాస్ గారుగా రూపాంతరం చెందడానికి మూలం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? చిన్నప్పటి నుంచి కూడా పాడుతుంటాం కదా, సినిమా పాటలు అవి. ఇలా పాటల పోటీలు అవి పాడుతూ ఉంటే ప్రైజులు రావడము, కాలేజీలో పాడుతుండడము, అప్పుడప్పుడు కాలేజీ ఆర్కెస్ట్రాలో పాడుతుండడము, ఇవన్నీ చేస్తుండేవాడిని. తర్వాత ఎక్కడో పాటల పోటీకి వెళ్ళినప్పుడు శ్రీనివాస్ గారు మీరు బాగా పాడుతున్నాడు, కానీ ఆ పాడే సింగర్ని కూడా కొంచెం ఇమిటేట్ చేస్తే బాగుండు వాయిస్ అని అంటే నాకు కోపం వచ్చి, చచ్చా అసలు ఒకటి పాడిన పాట పాడకూడదు అనుకున్నా. నాకు అప్పుడు 18 ఏళ్ళు. సరే, తర్వాత డిగ్రీ పూర్తి చేశాను. తర్వాత భారతీయ విద్యాభవన్లో నాకు ఏదో అదృష్టం కలిసి వచ్చి ఉద్యోగం వచ్చింది. అంటే జస్ట్ జాయిన్ అవ్వండి మీరు చాలని అంటే నేను జాయిన్ అయిపోయాను అంతే. సరే, అక్కడ మీరు లైబ్రరీ కూడా చూడండి అంటే ఆ లైబ్రరీలో పుస్తకాలు సర్దుతుంటే నారాయణ రెడ్డి గారు రాసిన పుస్తకం బయటపడింది. అందులో నారాయణ రెడ్డి గారు రాసినటువంటి మంచి పాటలు కనిపించాయి. అవి గజల్స్ అని తెలియదు నాకు. సో తర్వాత దానిపైన గజలు అని రాసి ఉందన్నమాట. సో సినిమా పాటలు మానేసిన వాడిని ఏం పాడాలా అనుకుంటున్నప్పుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఆ గజళ్లలో ఆ మానవత్వం, మెత్తని అధిక్షేపం, ఇవన్నీ నాకు బాగా నచ్చాయి. పుట్టపర్తి సత్యసాయిబాబా గారి భక్తుండే, బాబా గారు బాల వికాస్కి వెళ్తుండడము, అక్కడ ఏమైతే చెప్పారో అందులో కొన్ని అంతర్వాహినిగా ఈ తెలుగు గజళ్లలో కనిపించేటప్పటికి ఇవి పాడాలనుకుని అవి పాడడం ప్రారంభించి, అది ఎలా పాడాలో తెలీదు కానీ బాబా గారి భజన్స్కి వెళ్తున్నప్పుడు ఆ కంజీరాతోటి భజన్స్ పాడినప్పుడు ఆ కంజీరాతోనే ఆ గజల్స్ పాడడం ప్రారంభించా.
అది ఎక్కడో బయట ప్రోగ్రామ్స్‌కి రోటరీ వాళ్ళు వీళ్ళు పిలుస్తున్నప్పుడు, లయన్స్ వాళ్ళు పిలుస్తున్నప్పుడు వెళ్ళినప్పుడు 5, 6 పాటలు పాడి ఒకటే పాడేవాడిని. నారాయణ రెడ్డి గారి గజలు. హ్మ్. అవన్నీ వదిలేసి ఇది చాలా బావుందనేవారు. అలాగా నారాయణ రెడ్డి గారు ఇంకేమేం రాశారా అని ఆయన పొయిట్రీని నేను అధ్యయనం చేయడం. హ్మ్. తర్వాత ఆంధ్రజ్యోతి దినపత్రికలో నారాయణ రెడ్డి గారు పుంఖానుపుంఖాలుగా ఆయన గజల్స్ అవి ముద్రణ అవ్వడము, హ్మ్. వాటిని నేను స్వరపరచడం. నారాయణ రెడ్డి గారితో నాకు పరిచయం లేకుండానే హ్మ్. ఇవన్నీ జరిగి ఇలాగ నేను కొంతకాలం అలా పాడుతూ ఉండడం. అందరూ ఏంటి తెలుగులో గజలేంటి అంటుండడం. హ్మ్. తర్వాత పాలకొల్లులోనే మరొక శ్రీనివాస్ ఉండడం. అంటే మ్యాండలిన్ శ్రీనివాసు ఆ ఊరే, హ్మ్. హ్మ్. నాది ఆ ఊరే. హ్మ్. ఇంచుమించుగా మా ఇద్దరిది ఒకటే వయస్సు. హ్మ్. అక్కడ వాళ్ళందరూ మమ్మల్ని గుర్తుపట్టడానికి గజల్స్ పాడతాడు కాబట్టి ఇతను గజల్ శ్రీనివాస్ అని, హ్మ్. మ్యాండలిన్ వాయిస్తాడు కాబట్టి అతను మ్యాండలిన్ శ్రీనివాస్ అని, అలాగా హ్మ్. శ్రీనివాసులు గుర్తుపట్టడం కోసం పైగా ఈనాడు విలేకరు ఒక ఆయన ఏవి సుబ్బారావు గారని ఆయన పేపర్లో రాశాడనమాట విజయనగరంలో గజల్ శ్రీనివాస్ అని మొట్టమొదటిగా. ఆహాహా! ఇక అప్పటి నుంచి అందరూ గజల్ శ్రీనివాస్ అనడము. హ్మ్. ఇప్పుడు ఎవరు కూడా గజల్ శ్రీనివాస్ అని కూడా అనరు. గజల్ గారు బాగున్నారా అంటారు. అంటే నేను పాడే ప్రక్రియే హ్మ్. నేనైపోవడం అనేది, నా పేరు అయిపోవడం అనేది నాకు ఆనందం. డెఫినెట్‌గా. ఇక్కడ ఒక పాట పాడడం వేరు, గజల్ పాడడం వేరు. రెండిట్లోనూ చాలా తేడా ఉంది. అందులోనూ మీ దగ్గర ఒక ప్రత్యేకత గమనించేది ఏమిటి అంటే అందరూ సమాజానికి తగినట్టుగా ఉండే విషయాల్ని పొందుపరుస్తూ ఉంటారు వాటిల్లో. అలా పొందుపరచడం వలన వాటికో వైశిష్ట్యం వస్తూ ఉంటుంది. మనసుకు హత్తుకునేదిగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే వినంగానే ఇది మనకి సంబంధించిందే కదా! అనిపించేంత దగ్గరదనం ఉంటుంది. అవును. ఆ రకంగా మీరు సమాజానికి చాలా దగ్గరయ్యారు. ఆ! అటువంటి సందర్భాల్లో కొంచెం మనసు ఒక రకమైన ఉద్వేగాన్ని పొందుతూ ఉంటుంది. హ్మ్. అటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రతి గజలు ఉద్వేగానికి లోనైతే గాని పాడనండి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చేయ్, ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చేయ్, సర్వస్వం నీకిస్తా. ఆ దేవుణ్ణి అడుగుతున్నా, హ్మ్. నా దగ్గర డబ్బు తీసేసుకో, నా కీర్తంతా తీసేసుకో, హ్మ్. కానీ నా దగ్గర నుంచి నువ్వు ఒక విలువైన వస్తువు పట్టుకుపోయావు, అది నాకు ఇచ్చేవయ్యా అని అడుగుతున్నా పరమేశ్వరుణ్ణి. హ్మ్. ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చేయ్, సర్వస్వం నీకిస్తా, నా బాల్యం నాకిచ్చేయ్. అంటే బాల్యం అనేది ఒక యూనివర్సల్ ఫీలింగ్ అండి, మళ్ళీ మళ్ళీ రాదు కదండీ! యూనివర్సల్ సబ్జెక్ట్ అది. అవును. అంటే ప్రతివాడు అంటే కనెక్ట్ అవ్వాలి. గజల్ అనేది విశ్వజనీనమైనటువంటిది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా దాన్ని ఒప్పుకోవలసింది. అవును. అటువంటి భావాలు ఉన్నటువంటి కొన్ని అనుభూతుల్ని, అంటే కరెక్ట్‌గా చెప్పాలంటే ఇంగ్లీష్‌లో గజల్ శ్రీనివాసు గజల్ గానం ఊంబు నుంచి టూంబు దాకా మధ్య సాగే ఆత్మయానం లాంటిది. బావుంది. తల్లి హ్మ్. గర్భం నుంచి మట్టి గర్భంలోకి మధ్య జరిగే ఆత్మయానం యొక్క హ్మ్. అనుభూతుల్ని, ఇప్పుడు ఆత్మ అనే ఆత్మ అనే వాడికి వాడికి ఏ బాధలు ఉండవు ఆత్మకి. కానీ ఆత్మ కూడా యానం చేస్తూ ఉంటుంది కాబట్టి, హ్మ్. దానికి కూడా ఒక శరీరంలో ఉంటుంది కాబట్టి, దానికి కూడా కొన్ని అనుభూతులు ఉంటే ఉండొచ్చు. హ్మ్. అందుకని అది బాల్యం కావచ్చు. అంటే నేను చూస్తాను, నేను ప్రతిసారి అనుకుంటాను యూనివర్సల్ ఫీలింగ్సే పాడాలి. ఆ యూనివర్సల్ ఫీలింగ్స్‌ని నా గజల్‌లో తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ పల్లె తల్లి లాంటిది, పట్నం ప్రేయసి లాంటిది. పల్లె రమ్మంటుంది, ఆ పట్నం తెమ్మంటుంది అని. పట్నంలో ఎంత తెచ్చినా సరిపోదు. కానీ ఇప్పటికీ నాకు గొప్పగా అనిపించేది ఏంటంటే, నేను హైదరాబాద్‌లో ఉన్నా, ముంబైలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, నేను గోదావరి జిల్లాలోకి వెళ్ళగానే మా ఊరు అంటే నాకు చాలా ఇష్టం. మా పాలకొల్లు. అదే మా నాన్నగారు పుట్టినటువంటి కొవ్వూరు దగ్గర మలకపల్లి. ఒక్కసారి ఊరు పోయిరా బతికిన పల్లెల కోసం, ఒక్కసారి ఊరు పోయిరా అనుభూతుల మల్లెల కోసం, హ్మ్. ముద్దొచ్చే అమ్మాయిలు దిద్దే ముగ్గుల గీతలు,
ఒక్కసారి ఊరు పోయిరా పడుచుల జడగంటల కోసం, ఒక్కసారి ఊరు పోయిరా అందరినీ పలకరించు, కథలెన్నో వినిపించు, ఒక్కసారి ఊరు పోయిరా ముసలి అవ్వల కోసం, ఒక్కసారి ఊరు పోయిరా. అంటే ఏటిగట్టు సరదాలు, పాట మీద పగ్గాలు, ఒక్కసారి ఊరు పోయిరా చిన్ననాటి మనసుల కోసం, ఒక్కసారి ఊరు పోయిరా బతికిన పల్లెల కోసం, ఆ పొలాల కోసం, చలి మంటల కోసం, ఆ పంటల కోసం, ఆ ఏరుల కోసం, ఆ సిగ్గుల కోసం. ప్రతివాడికి ఆడెక్కడన్నా ఉండనివ్వండి, వాడి పట్టణంలోనే ఒక పల్లె కనిపిస్తుంది అప్పుడప్పుడు పండగలు శుభ్రంగా చేసుకుంటూ ఉంటే. మన భారతీయ సంస్కృతిని, మన సనాతన ధర్మాన్ని, మన తెలుగు వాతావరణాన్ని మన పట్టణంలో ఉన్నా కూడా అపార్ట్మెంట్స్లో కూడా ఆవిష్కరించుకోగలిగితే అదే ఒక పల్లె అయిపోతుంది. అంటే ఎక్కడైతే ఆ మాతృత్వ భావన, ఆ లాలన పాలన ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక చక్కటి వాతావరణం ఉంటుందని నేను విశ్వసిస్తాను. అందుకనే గజల్ శ్రీనివాస్ గానాలన్నీ, ప్రతి గజలు కూడా మానవ సంబంధాల మాలిక, మానవ సంబంధాలే పాడతాను నేను. ఈ సంబంధాలను కలపడం కోసం పట్టణాల నుంచి దాటి వెళ్ళి విదేశాల్లో ఉంటున్న వాళ్ళని పట్టుకురావడం కోసం మీరు రాసిన గజలు, తల్లిదండ్రులని మళ్ళీ వారు చేరాలనే తపనతో రాసినది. మా కోసం ఒక్కసారి మళ్ళీ. అంటే అక్కడ యూఎస్లో ఉండేవాళ్ళు, అంటే తల్లిదండ్రులనే కాదు, వాళ్ళ అంటే యూఎస్ కానీ, ఆస్ట్రేలియా కానీ, చివరికి ఆఫ్ఘనిస్తాన్ కానీ ఎక్కడున్నా కూడా ఎవరికైనా ఏం చెప్తారంటే, నాయన మీరు చాలా పెద్దవాళ్ళు అయిపోయారా, గొప్ప గొప్ప వాళ్ళు అయిపోయారు, రండి మన భారతదేశానికి రండి, ఓనమాలు నేర్పిన నీ వీధి బడి కూలిపోతున్నీ కుశలం అడగమంది, ఆనమాలు పట్టలేని రాములోరి భజన గుడి బీటలేసి నీ కుశలం అడగమంది, కుశలం అడగమంది, కుశలం అడగమంది. సిరి సంపదలెన్నున్నా దానానికున్న విలువ నీకు తెలియనిదా, ఊరి మధ్య మన ఊరి మధ్య గాంధీ బొమ్మ ఒరుగుతూ నీ త్యాగం అడగమంది, ఓనమాలు నేర్పిన నీ వీధి బడి కూలిపోతున్నీ కుశలం అడగమంది, పొలం దున్ని గొడ్లు కడిగి పాలు పితుకు పాలేరుది కోడి కునుకు. మన ఇంట్లో ఆ పల్లెటూరులో పాలేరు కొద్దిసేపే నిద్రపోతాడండి, వాడు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాడు. పొలం దున్ని గొడ్లు కడిగి పాలు పితుకు పాలేరుది కోడి కునుకు, తన బిడ్డను గాలి కొదిలి నిన్ను ఎత్తుకు మోసిన పాలేరు భార్య నీ కుశలం అడగమంది, కుశలం అడగమంది, కుశలం అడగమంది. ఈనాటి నీ కీర్తి తొలి అడుగులు ముందు ఎవరు మోసారో గుర్తుందా, ఈ బ్రతుకులోకి నిన్ను పంపిన వీధి రోడ్డు గతుకులతో నీ క్షేమం అడగమంది, కుశలం అడగమంది, కుశలం అడగమంది. దొర్లిపోవు కాలంలో దొరలా నువ్వు ఎదగాలని ఎవరు తపస్సు చేశారో, నువ్వు పెద్ద కంపెనీ CEO అయిపోయాను, నేను పెద్ద కంపెనీ చైర్మన్ అయిపోయాను, చాలా గొప్పగా చెప్పుకుంటున్నావు, నువ్వు ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్నావు కాదని నేను అన్నను,
కానీ దొర్లిపోవు కాలంలో దొరలా నువ్వు ఎదగాలని ఎవరు తపస్సు చేశారో. కానీ మీ ఊర్లో ఒక ప్రాణి పొర్లు 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 దండాలతో మొక్కుకుంటూ నీ తల్లి నీరసించి నీ కుశలం అడగమంది, కుశలం అడగమౌది, కుశలం అడగమౌది. ఓనమాలు నేర్పిన నీ వీధిబడి కూలిపోతూ నీ కుశలం అడగమంది. ఈ పాట విని చాలామంది ఎన్ఆర్ఐస్ వాళ్ళ అమ్మ గుర్తొచ్చి, అరే నేను చదువుకున్న బడి గుర్తొచ్చి, వాళ్ళు చదువుకున్నది, వాళ్ళ నడిచిన రోడ్లు గుర్తొచ్చి, వాళ్ళ దేవాలయం గుర్తొచ్చి, అలా వచ్చి చాలామంది ఎన్ఆర్ఐస్ వాళ్ళ ఊళ్ళోకి వచ్చి బడులు బాగు చేసుకున్నటువంటి సందర్భాలు, గుళ్ళు బాగు చేసుకున్న సందర్భాలు. కొంతమంది అయితే ఈనాడు 20 ఏళ్ళు ఉన్నాను ఇంక చాలు, ఇంక నేను అమ్మ నాన్న పెద్దవాళ్ళు అయిపోయారు, నేను వాళ్ళని చూసుకోవాలని వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అది ఈ పాట మీరు అడిగిన దాని నేపథ్యం. ప్రతి పాటలోనూ కూడా మరొక భావాన్ని అందిపుచ్చుకునేలాగా ఉంటూ ఉంటాయి. సహజంగా కవిహృదయం చాలా సున్నితంగా ఉంటే తప్ప వాటన్నింటినీ క్రోడీకరించుకోవడం కష్టం. అలాగా మీరు పాడిన వాటిలో కొన్ని అంశాలను గమనిస్తే మీ యవ్వనంలో కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో మీ మనసును పలకరించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే మనసును పలకరించడం అంటే అండి, ఇప్పుడు మాకు అంత అంటే మధ్యతరగతి కుటుంబం కదండి. నాన్నగారు బీడీఓ చేసేవారు, 5 పిల్లలు. మా మదర్ ప్రొద్దున్నే నగర సంకీర్తనకి వెళ్ళమనేవారు మమ్మల్ని, సత్యసాయిబాబు గారి భక్తులం కాబట్టి. ప్రొద్దున్నే వర్షం పడుతున్నా కూడా నగర సంకీర్తనకి వెళ్ళిపోయామండి కంజీరా తీసుకుని. సాయంత్రం తప్పనిసరిగా 6:30 నుంచి 7:30 వరకు బాబా భజనకి వెళ్ళాలి. ఈ కాలేజీకి వెళ్ళడం మధ్యలోని నాటకాల పోటీలు ఉంటే నాటకాలు వేయడం, పాటల పోటీలకు వెళ్తే పాటల పోటీకి వెళ్ళడం తప్ప నాకు వేరే పెద్ద ధ్యాస లేదు. ఎందుకంటే కెరీర్ మీదే నాకు చిన్నప్పటి నుంచి పాట అంటే ఇష్టం. పాట నన్ను మోయాలి, నేను పాటను మొయ్యాలి. ఫస్ట్ నేను పాటను మొయ్యాలి, నేను ఆ పాటను పల్లకి ఎక్కించాలి. ఒకరోజు ఈ పాట నన్ను పల్లకి ఎక్కిస్తుందని నాకు చాలా దృఢ సంకల్పం. మా అమ్మగారు కోరిక మీదకి నేను ఉద్యోగం చేశాను భారతీయ విద్యా భవన్స్లో, సైనిక్ స్కూల్లో డిఫెన్స్లో ఒక 10 ఏళ్ళు పనిచేశాను, బిఎల్ఐసి చేశాను, బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్. ఎందుకో గ్రంథాలయంలో కూర్చుని లైబ్రరీయన్గా ఉన్నా, టీచర్గా ఉన్నా, ఒక ఆఫీసర్గా ఉన్నా కూడా నాకెందుకో నేను పాట కోసమే పుట్టాను, ఈ గజల్స్ కోసమే పుట్టాను, ఈ గ్రంథాలయం చూస్తున్నాను, ఇదేంటో నాకు ఈ విద్యాలయం ఎందుకు ఉండిపోతున్నాను ఇక్కడ డిఫెన్స్ స్కూల్లో 250 ఎకరాలు ఆ క్యాంపస్లో ఉండిపోతున్నా, ఎంతో వృధా అయిపోతుంది నా సమయం. నేను ఈ రోజుకి కూడా దేనికి భయపడండి. ఒక్కరోజు క్యాలెండర్లోంచి ఒక్క డేటు జారిపోతే నేనేమీ నేర్చుకోకుండా, అది నేను పడే బాధ అంతా ఎంత కాదు. నాకు పొద్దున్నే లేవగానే దేవుడు గుర్తు రాగానే ఫస్ట్ నేను ఎక్కడానికి మెట్లు గుర్తొస్తాయి నాకు. నేను ఎక్కడానికి మెట్లు చాలా ఉన్నాయని అనిపిస్తుంది. అటువంటిప్పుడు సరిగ్గా నిద్ర పట్టదు. మీరు ఎన్ని గంటలకు నిద్రపోతారని అడుగుతారు. నిద్రపోతాను. మీకు భోజనం ఎన్ని గంటలు చేస్తుంది? నాకు ఆకలి వేసినప్పుడు తింటాను. పగలు ఉద్యోగం చేయాలి, రాత్రి నిద్రపోవాలనే ధ్యాస నాకు ఉండదు. నేను ఎంతసేపు నేర్చుకోగలిగితే అంతసేపు నేర్చుకుంటాను. పుస్తకాలు చదువుతాను. క్లాసికల్ మ్యూజిక్లో కొన్ని రాగాలు నేను మళ్ళీ పునః అధ్యయనం చేస్తుంటాను. మా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మా నాన్నగారికి నిరంతరము బదిలీలు జరుగుతూ ఉండడం మూలాన ట్రాన్స్ఫర్స్, ఒక చోట కూర్చుని గురుముఖంగా సంగీతం నేర్చుకోవడానికి నాకు అవకాశం కలగలేదు. అందుకని సంగీతం నేర్చుకోలేను నేను. ఇప్పటికీ నేను బాధపడతా, ఏంటి నేను శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేదు అని. కానీ రాగాలు, ఆ రాగ ఛాయలు అవి తెలుసుకోవడము, మ్యూజిక్ కంపోజ్ చేసుకోవడానికి అట్లాగా అలవాటైంది. అందుకని పెద్దగా బాల్యం నుంచి కూడా మాకు సత్యసాయిబాబా గారి ప్రభావం మా మీద చాలా ఉందండి, భగవాన్ సత్యసాయిబాబా గారి ప్రభావం. అందుకని మేము ప్రతిదాన్ని కూడా బాబాగారు, మా అమ్మగారికి బాబాగారు లేరు, మా అమ్మగారు ఈ మధ్యనే స్వర్గస్థురాలు అయ్యారు. ఆవిడ ఎప్పుడు కూడా ఆ స్కూల్ ఆఫ్ థాట్లోనే మమ్మల్ని పెంచారు.
అందుకని మాకు పెద్దగా ఆయన పలకరింపే పలకరింపు. అంతేనండి. ఆయనతో ఆ పుట్టపర్తి మా అమ్మ హ్మ్. పుట్టిల్లంటే వాడికి పుట్టపర్తి. హ్మ్. అట్లాగా మేము పెరిగాము. హ్మ్. డిగ్రీ వరకు కూడా నేను భజనకి వెళ్తుండేవాడినండి. మా పాలకొల్లో ఇప్పటికీ నన్ను సాయిరామ్ అని పిలుస్తారు. హుహుహు. ఇలాగ విభూది పెట్టుకుని ఎవరు ఎదురైనా కూడా సాయిరామ్, సాయిరామ్ అనేవాడిని. అప్పుడు డిగ్రీ వరకు. ఆ తర్వాత నేను గజల్స్ పాడడము, నా జీవిత శైలి, నా వ్యవహార శైలి గ్లోబల్‌గా మనం స్ప్రెడ్ అయిపోయాం కాబట్టి, తర్వాత బాబాగారు భజన్స్‌కి అంటే బాబాగారు భక్తుని మెడలో ఆయనే ఉంటారు. పొద్దున్నే సాయిరామ స్మరణ చేసుకుంటాను నేను. హ్మ్. సో, పెద్దగా నాకేమి కాలేజీ సమయాల్లో పెద్దగా కదిలించిన సందర్భాలు కూడా ఏమీ లేవండి. నిత్యం నేర్చుకోవాలనే కోరిక తప్ప. మనిషికి పరిధి ఉంటుంది. ఏదో కాలేజీలో పనిచేసాము, లేకపోతే ఆ క్యాంపస్ ఇంతుంది, లేకపోతే ఇంట్లో ఇంత పరిధి ఉంది. కానీ మనసుకి ఆ పరిధి లేదు. కదా! ఆ పరిధి లేకుండా ఉన్న మనసు యొక్క స్థితిని మీరు అందిపుచ్చుకుని విశ్వవ్యాప్తంగా ప్రస్తుతం ఆ గుర్తింపుని సాధించగలిగారు. ఆ బయటకు వద్దాం అనే తపనే మిమ్మల్ని అక్కడి దాకా తీసుకెళ్ళినందులో సందేహం లేదు. ఈ పరిధుల్లో ఈ ప్రేమ, అందరిని ప్రేమతో పలకరించడము, ఈ ప్రేమ అనేది విశ్వం మొత్తానికి సంబంధించింది, విశ్వప్రేమ. దానికి సంబంధించిన దాంట్లో ప్రేమతో అందరినీ పలకరించడం అని చెప్పి ఒక గజల్ పాడాను. గజల్ పాడారు. అదొక్కసారి మళ్ళీ మాకు పాడి హ్మ్. దాని యొక్క బ్యాక్‌గ్రౌండ్ అంటే ఆ కోణంలో మీరు ఆలోచించడానికి గల కారణాలేమిటి? ఈ హుదూద్ ఇలాగ ఒకసారి సైక్లోన్ వచ్చిందండి. హ్మ్. ఆ బీచ్‌లో చాలామంది ఆడుకుంటున్నారు, పాడుకుంటే సడెన్‌గా అలలొచ్చేసాయి. హ్మ్. వాళ్ళు ఊహించని అలలు వచ్చేసి వాళ్ళందరిని తీసుకెళ్ళిపోతుంటే లోపలికి వాళ్ళ ఇంటి దగ్గర చెప్పేసి వచ్చుంటారు కదా! ఒక గంటలో వచ్చేస్తాను. కానీ వాడు రాలే. ఎంతోమంది మహానుభావులు ఫ్లైట్ ఎక్కుతుంటారు, కార్లు ఎక్కుతుంటాము, విమానాలు ఎక్కుతుంటాము, రైళ్ళు ఎక్కుతుంటాము. చాలా నమ్మకం ఏంటంటే వీ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ అని. హ్మ్. కానీ నాకేమనిపిస్తుందంటే మనుషులు అంటే నన్ను చాలామంది అంటారు, శ్రీనివాస్ గారు మిమ్మల్ని వాడు ఎవడో ఏదో అన్నాడండి తెలుగు మహాసభలో సరిగ్గా మర్యాద చేయలేదని. అని అంటే నేనేం చెప్తుంటానంటే, ఏమంటే నన్ను ప్రేమించామని ప్రేమించడానికే నాకు టైం లేదు. నన్ను ద్వేషించే వాళ్ళ గురించి ఆలోచన ఎక్కడ ఉంటుందండి నాకు. అసలు అంత టైం కూడా ఉండదు నాకు. హ్మ్. ఇప్పుడు మీరు నా పరిచయం అయితే సార్ తొందరగా చేద్దామా ఇంటర్వ్యూ అని అడుగుతున్నాను కదా! ఎందువల్లంటే నాకు ఏమాత్రం కొద్ది సమయం ఉన్నా నన్ను ప్రేమించే వాళ్ళతోటి నా కుటుంబమో, నా స్నేహితులు వాళ్ళతోటి గడపడానికి నేను ఇష్టపడతాను తప్ప, పైగా నేను క్లబ్బులకెళ్ళను, పబ్బులకెళ్ళను. నాకు ఏ అలవాట్లు లేవు. ఐయామ్ ఏ ఫ్యామిలీ పర్సన్. నా ఇంట్లో నా భార్య, బిడ్డ హైదరాబాద్ రాగానే ఎదురు చూస్తుంటారు. ఇంక బయటికెళ్తే నన్ను కాస్త ఆదరించి అన్నం పెట్టే ఫ్రెండ్స్ ఉంటారు, ఆత్మీయులుంటారు. ఇదే మా చిన్న జీవితం. ప్రతి రోజుని ఏదో కాంప్లికేటెడ్‌గా తీసుకోవద్దు. అంటే ఎవరిని ద్వేషించొద్దు. మనం విషం తాగి ఎదుటివాడు చచ్చిపోవాలని కోరుకున్నామనుకోండి వాడు చావడు. అసూయ గాని, ద్వేషం గాని ఈ 2 కూడా మనము ఏదైతే తీసుకుంటామో దానివల్ల మన శరీరం పాడైపోతుంది, మనసు పాడైపోతుంది. అందుకే నేను ఏమన్నానంటే ఒక గజల్‌లో నేనే రాశాను. అందరినీ ప్రేమతో పలకరించు మరలా ఈ దారిని వస్తావో రావో బంధాలను ఇవాళ చాలామంది బంధాలన్నీ కళ్ళతో చూస్తుంటారు. బంధాలను మనసుతో తిలకించు మరలా ఈ దారిని వస్తావో రావో 3 నాళ్ళ జీవితాన చిక్కుముడులు ఎవరి కొరకు ద్వేషించే ద్వేషించే వారినైనా దీవించు మరలా ఈ దారిని వస్తావో రావో అందరినీ ప్రేమతో పలకరించు మరలా ఈ దారిని వస్తావో రావో అదెంత మరలా ఈ దారిని వస్తావో రావో ఉన్నంతసేపు మనుషుల్ని మనకున్న వాతావరణాన్ని ఆనందంగా ఉంచొచ్చు కదా! ఆయన హ్యాపీగా ఉంచొచ్చు, మిమ్మల్ని హ్యాపీగా ఉంచొచ్చు. 4 మంచి మాటలు చెప్తే. మీరన్నారు నేనెప్పుడు కూడా లైఫ్‌ని ఇట్లా చూస్తానండి. భక్తి, ప్రేమ, గౌరవం. నాకు భక్తి దేవుడితోటి, మా అమ్మగారు, మా నాన్నగారు, మా గురువుగారు నారాయణ రెడ్డి గారు. ఇది నా ప్రపంచం. నాకిష్టమైనటువంటి భగవాన్ సత్యసాయి ఇది మా పూజ. ఇది భక్తి. ప్రేమ నా భార్య, బిడ్డలు, కొద్దిపాటి స్నేహితులు. భక్తి ఎంత, ప్రేమ ఎంత. ఈ ప్రపంచమంతా నీదవ్వాలంటే
ఒక గొప్ప క్వాలిటీ ఉండాలి, అదే గౌరవం, రెస్పెక్ట్. ప్రతి వాళ్ళని గౌరవించాలి. అది నీ డ్రైవర్ కావచ్చు, లేకపోతే నీకు హోటల్లో సర్వ్ చేసే ఒక సర్వర్ కావచ్చు, ఎవరినైనా సరే నువ్వు గౌరవించడం ప్రారంభించిన తర్వాత ఈ ప్రపంచం, ఈ గ్లోబ్ అంతా నీ ఒళ్ళోనే ఉంటుందండి. నేను గొప్ప గానం వల్ల నేను గొప్పవాడే అని నేను అనుకోవడంలే. ఆ గానంతో పాటు సహనము ప్రాక్టీస్ చేయాలి. ఆ సహనంతో పాటు మనతో నడిచేటువంటి ప్రతి మనిషిని కూడా గౌరవించే విధానం ఏదైతే ఉన్నదో, దానివల్ల మనకి ప్రపంచంలో పెద్ద చోటే దొరుకుతుందండి, చిన్న చోటు దొరకదు. చాలా పెద్ద సీట్ దొరుకుతుంది మనకి. అహంకారం కానీ, లేకపోతే అవతల వాళ్ళని చాలా తక్కువగా చూడడం, వాళ్ళని ఏహ్యభావంతో చూడడం అది చేయకూడదండి. నా దృష్టిలో నేను ఇప్పుడు చేయనట్లాగా. కోపం వస్తే మందలిస్తాను, కానీ గౌరవించడం మానను. మందలించడం కూడా గౌరవిస్తూనే మందలిస్తాను. ఆ క్వాలిటీ ఉండాలంటాను నేను. నా వాళ్ళని, నేను ప్రేమించే వాళ్ళని పలకరించడానికి కూడా సమయం ఉండట్లేదు అనే స్థితిలో ఉన్నప్పుడు మీరు వాళ్ళకి సమయాన్ని కేటాయించడము ఎంత అవసరమో, వాళ్ళు ఆ ప్రేమ నుంచే ఒక బాధ్యతను కూడా స్వీకరిస్తూ ఉంటారు. అలాగే ప్రతి మగవాని విజయం వెనకాల ఒక స్త్రీ యొక్క హస్తం వెనకాల ఉంది అనడంలో సందేహం ఏం లేదు. మీ విషయంలో అది ఎలాగా ప్రభావాన్ని చూపించింది? అంటే మీరు అన్నారు కదా, ఇప్పుడు ప్రతి మగాడి వెనకాల స్త్రీ అని. నా భార్య ఎప్పుడు నేను వెనకాల పెట్టుకోలేదు సార్, నా పక్కనే పెట్టుకున్నాను. భాగంలో నా భార్యను కానీ, నా బిడ్డను కానీ, సంస్కృతిని కానీ నా చెరో పక్క ఉండి ఇద్దరు కూడా నన్ను చాలా బాగా నడిపిస్తారు. ముఖ్యంగా నా భార్య అయితే నా వెనకాల లేదండి, నేను ఎప్పుడు నా పక్కనే పెట్టుకున్నాను ఆవిడని. నా పక్క నుండి నన్ను నడిపించింది ఆవిడ. నాకు చాలా షార్ట్ టెంపర్ ఉండేది. అది చాలా ఆవిడ నాకు చెప్పలేదు, నీకు షార్ట్ టెంపర్ అని చెప్పలేదు, నువ్వు కరెక్ట్ చేసుకోని కూడా చెప్పలేదు. కానీ తన బిహేవియర్ ద్వారా ఎంత సంయమనంగా ఉండొచ్చు, ఎంత ఓర్పుతో ఉండొచ్చు, ఇవన్నీ కూడా నాకు ఆవిడ చెప్పకనే చెప్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా తను సురేఖ నా భార్య పరనింద చేయడం నేను చూడలే. నేను ఎప్పుడన్నా పరనింద చేస్తుంటే ఆ వెంటనే టాపిక్ డైవర్ట్ చేసేది అనమాట. ఇదేంటి ఇలా డైవర్ట్ చేసి నా మాటని ఇలాగ ఆవిడ తోలనాడుతుంది ఏంటి అనుకునేవాడిని. కానీ ఆ తర్వాత నా చేత పరనింద చేయకుండా ఆపడం కోసం ఆవిడ చేసే ప్రయత్నము, నా పక్క నుండి ఆవిడ నడిపించిన విధానం. మీకు తెలుసు, నేను 3 గిన్నిస్ రికార్డులు చేశాను. అంటే నేను ఈ ప్రపంచంలో, ఈ భూమి పుట్టిన తర్వాత 150 భాషల్లో పాడిన ఏకైక గాయకుడు నేనే. దీని వెనకాల నేను పడిన పరిశ్రమ అవడానికి కారణం సురేఖ. సో ఆవిడ అంటే ఆవిడ ఇప్పుడు ఒక గజల్ పాడాను నేను. భార్య ఎప్పుడన్నా పుట్టింటికి వెళ్తే ఆ ఇల్లు ఎలా ఉంటుంది అన్న దాని మీద, ఒక మనిషి ఆ పరిస్థితి ఎలా ఉంటుందని. ఇల్లు ఇప్పుడు ఇల్లు లాగలేనే లేదు. పెళ్ళైందా మీకు? ఇల్లు ఇప్పుడు ఇల్లు లాగలేనే లేదు, ఊరు నుంచి తను ఇంకా రానే లేదు. పుట్టింటికి వెళ్తానంటుంది, వెళ్ళమంటాం. నువ్వు లేకపోతే నేను ఉండలేనా అంటాం. కానీ తర్వాత ఎలా ఉంటుంది ఇల్లు? ఆ గదిలో మసలినట్టు ఇచట ఉన్నట్టు, ఆ గదిలో మసలినట్టు ఇచట ఉన్నట్టు, నన్ను వదిలిపెట్టి తాను పోనే లేదు, ఇల్లు ఇప్పుడు ఇల్లు లాగా లేనే లేదు, ఊరు నుంచి తను ఇంకా రానే లేదు. 10 రోజులు పుట్టింటికి వెళ్తానంటే వెళ్ళు, నువ్వు లేకపోతే నేను ఉండలేనా అని అన్నాను. కానీ 10 రోజుల తర్వాత నాకేమర్థమైంది, ఇంత వెలితి దేనికి ఈ ఇంటికి నాకు, ఇంత వెలితి దేనికి ఈ ఇంటికి నాకు, తాను లేక నేను పూర్తి కానే లేదు, తాను లేక నేను పూర్తి కానే లేదు, ఇల్లు ఇప్పుడు ఇల్లు లాగా లేనే లేదు, ఊరు నుంచి తను ఇంకా రానే లేదు. ఇప్పుడు వాళ్ళ గజల్ శ్రీనివాస్ చాలా గొప్ప గాయకుడను, ఇంకోటి మీరు పిలిచి నాతో ఇంటర్వ్యూ చేయించవచ్చు. ఇదంతా మా గొప్పతనం కాదండి. 24 గంటలు ఉంటే మనిషి గొప్పవాడు అవ్వలేడు, మరో 24 గంటలు కలవాలి మనిషి జీవితానికి, అప్పుడే గొప్ప సక్సెస్ అవుతాడు. ఆ 24 గంటల్లోనే ఇవ్వడాలి పైగా. ఆ 24 గంటలు ఉంటేనే, యాడ్ అయితేనే ఒక మనిషి గొప్పవాడు అవుతాడు.
ఇంత కృషికి నాకు సమయం ఎక్కడిదంటే, ఇంత కృషికి నాకు సమయం ఎక్కడిదంటే, తన తీరిక తాను వాడుకోనే లేదు, తన తీరిక తాను వాడుకోనే లేదు. గమనించావో లేదు ఓ మనసా, డాక్టర్ రెంటాల్ గారు రాశారండి ఈ గజల్ ఇది. గమనించావో లేదు ఓ మనసా, దాంపత్యం లాంటి మైత్రి లేనే లేదు, ఇల్లు ఇప్పుడు ఇల్లు లాగలేనే లేదు, ఊరు నుంచి తను ఇంకా రానే లేదు. చాలామంది అంటే ఇంక భార్య ఎవరి మనిషి వెనకాల ఒక ఆడదా ఉంటే సక్సెస్ కాదండి. ఎన్నాళ్ళు ఆడదాన్ని అలా వెనక్కి కూర్చోబెడతాము. ఆడదాన్ని స్త్రీని పక్కన కూర్చోబెట్టుకుని ప్రయాణం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మనకన్నా వాళ్ళు గొప్పగా సాధికారతతో ఉన్నారు, చాలా తెలివిగా ఉన్నారు, మనకన్నా బ్యాలెన్స్డ్గా ఉన్నారు, మనకన్నా పొదుపుగా ఉన్నారు. అన్ని విధాల మన ఇల్లాల్ని వెనకాల పెట్టి నడిపించడం కాదు, మన పక్కన పెట్టుకున్న రోజున విల్ బి మోర్ సక్సెస్ఫుల్ అని నా ఉద్దేశం. బాగుందండి. అలాగే మీ అమ్మాయిని కూడా పరిచయం చేశారు ఇప్పుడేను. సంస్కృతి ఆవిడ కూడా ఇందులో ప్రవేశించారు అనే విషయం తెలుస్తోంది. అయితే ఆవిడ ఇందులోకి రావడానికి మీరు ప్రేరణ కల్పించారా, లేదా ఆవిడంతటా ఆవిడ ఆసక్తిగా వచ్చారా దీంట్లోకి? అంటే పాప నా వైఫ్ కన్సీవ్ అయిన దగ్గర నుంచి కూడా నేను ఎప్పుడు కూడా నా వైఫ్కి ఏం చెప్పానంటే, నువ్వు కన్సీవ్ అయినా అంటే ఎక్కువ కదలకుండా మా అత్తగారు భీమవరంలోనే ఉంచేస్తే, ఐ ఆల్వేస్ యూస్ టు టెల్ మై వైఫ్, మంచి సంగీతం వింటూ ఉండు, వేద చాంటింగ్ అది వింటూ ఉండు. పాప ఎప్పుడు కూడా ఆ బేబీ అంటే నేను ఆడపిల్లే పుట్టాలని కోరుకున్నా భగవంతుడిని. శృంగేరి శారదాదేవి ఆశీస్సులు ఆవిడని అడిగానమ్మ, నాకు ఆడబిడ్డ కావాలి, ఎ సన్ ఈజ్ ఎ సన్ టిల్ హీ గెట్స్ హిజ్ వైఫ్, ఎ డాటర్ ఈజ్ ఎ డాటర్ ఆల్ యువర్ లైఫ్ అన్నారు. కొడుకు పెళ్ళం వచ్చేంత వరకే, కూతురు జీవితాంతం వరకని నాకు ఆడబిడ్డ కావాలమ్మా, ఆడబిడ్డ ఒక్క ఆ అమ్మాయికి నేను సంస్కృతి అని పేరు పెట్టుకోవాలి అని పాప పుట్టక ముందే నేను అనుకున్నాను అనమాట. సో పాపే పుడుతుందని మేము సంగీతం వింటూ ఉండు సురేఖ. నేను సైన్స్ స్కూల్లో మళ్ళీ వీకెండ్స్ వచ్చేవాడిని, మళ్ళీ వచ్చినప్పుడల్లా పాప దగ్గర పాడుతుండేవాడిని, బేబీ లోపల ఉందని పాడుతుండేవాడిని. సో ఎప్పుడు కూడా పుట్టిన తర్వాత కూడా మ్యూజికల్గానే ఎప్పుడు కూడా ఇంట్లో మ్యూజిక్ ఉంచడము. నేను కచేరీ చేస్తున్నప్పుడు పాపను బాస్కెట్లో అలా పెట్టి, చిన్న బాస్కెట్లో పెడుతుంటే నాకే చూస్తుండేది సంస్కృతి, నేను పాడుతుండేవాడిని. 2 గంటల కచేరీ ఏమనేది కాదు. అలాగే తర్వాత పాపని చిన్న చిన్న పద్యాలు నేర్పించి నేను కచేరీ చేస్తుంటే తన్ని ఒక్కొక్కటి పిలిపించి, తను చిన్నప్పటి పిల్లు తొందరగా నన్ను పిల్లవేంటి స్టేజ్ మీద కానీ సౌజులు చేసేది కింద నుంచి. అంటే తనకి ఆ సభా పిరికితనం ఉండకూడదు అని చిన్నప్పటి నుంచి కూడా లక్షల మంది వేల మంది ఉన్నటువంటి వేదికల మీద, ఫారెన్లో విదేశాల వేదికల మీద కూడా పాపను చిన్నప్పటి నుంచి నేనే సంగీతం నేర్పించలే, నేను పాడుతుంటే అది అబ్జర్వ్ చేసేదన్నమాట. ఆ తర్వాత 4 ఏళ్ళు వచ్చిన తర్వాత పాపని సంగీతానికి పంపించడము, తర్వాత కూచిపూడి నేర్పించడము. ఇప్పుడు హిందుస్థానీ మ్యూజిక్లో, కర్ణాటిక్ మ్యూజిక్లో డిప్లొమా చేసింది. ఇప్పుడు తర్వాత రేవా యూనివర్సిటీ నుంచి కూచిపూడిలో డిప్లొమా తీసుకుంది కోర్సులో. తో పాడుతుంది బాగా, నాకన్నా బాగా పాడుతుంది తను. మా అమ్మాయి సంస్కృతి. తనకి నాకు ఉన్న తేడా ఏంటంటే అనుభవం. తను కూడా నాలాగా 10,000 కచేరీల ప్రాసెస్లో ఉంటే ఇంకా బాగా పరిణతి చెందిన గాయని అవుతుంది. మీరు అడగండి, నాకు మా అమ్మాయి పాట అంటే చాలా ఇష్టం. నాకు ఇప్పుడు గొప్ప గొప్ప గాయనులు ఉన్నారు, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. కానీ నాకు మా అమ్మాయి పాడుతుంటే తను ఆ నొటేషన్ పట్టుకున్నటువంటి తీరు, ఆ పాడేటువంటి తీరు ఇంప్రవైజ్ చేస్తుంది మంచిగా. పాటని విని యాజ్ ఇట్ ఈజ్గా పాడకుండా ఇంప్రవైజ్ చేస్తుంది. ఆ సృజనాత్మకత ఉండడం అనేది ప్రతి కళాకారులు కూడా కావాలి. ఇది కట్ అండ్ పేస్ట్ లాగా ఉండకూడదు, ఇమిటేషన్ అసలు ఉండకూడదు. ఇమిటేట్ చేయదు సంస్కృతి. నేను అనుకరణం అనుసరణం రెండు నేను నమ్మలేదు. సంస్కృతి కూడా అదే చెప్పాను, అమ్మ అనుకరణం అనుసరణం రెండు వద్దు, నువ్వు నాన్నలాగా పాడడానికి ట్రై చేయక. సంస్కృతి, ఆ సంస్కృతి ఎలాగ కొత్తగా ఆలోచించు, కొత్తగా పాడు, ఫీల్ అవ్వు, కాన్సెప్ట్ని కంటెంట్ని ఫీల్ అవ్వమ్మా అంటే అలాగే చేస్తుంది, ఇంకా నేర్చుకుంటుంది.
ఇప్పుడు నేనే నేర్చుకుంటున్నాను కదండి, ఇంకా తను కూడా నేర్చుకోకపోతే ఎట్లాగా. నాన్నే నిత్యం అభ్యాసం చేస్తుంటే కూతురు కూడా నేర్చుకుంటుంది పాపం, తను కూడానే ఉమ్, సిన్సియర్గా క్లాసెస్కి ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకుంటుంది. షీఈ్ ఎ వెరీ గుడ్ సింగర్ అండి. ఉమ్. సహజంగా కళాకారుల్లో ఇప్పుడు ముందు కళకి ప్రాధాన్యం ఇద్దాము అనే దృష్టి మీరు కూడా ప్రారంభంలో చెప్పారు. మ్మ్. ఈ కళ యందు ఆసక్తి చూపించడము, దాన్ని ఆకలింపు చేసుకోవడము, దాన్ని ప్రయోగించేయడము, మ్మ్. ఇంతవరకు ఆ పరిధిలోనే ఆలోచిస్తాం. నెమ్మదిగా ఎదుగుతున్న కొద్దీ దానివల్ల గుర్తింపు, స్థాయి పెరగడం అవి వస్తూ ఉంటాయి. అయితే ఈ మార్గంలో ఒడిదుడుకులు చాలా ఉంటాయి. అటువంటి ఒడిదుడుకులు మీరు ఈ స్థాయికి చేరడానికి మధ్యలో ఎటువంటి ఒడిదుడుకులు మీరు నాకు చూశారు? ఎప్పుడూ ఒడిదుడుకులు లేవండి. ఉమ్, నేను నేను ఎప్పుడు దాన్ని అసలు ఈ ఒడిదుడుకులు అనేవి నేను ఎప్పుడు అలా స్వీకరించలేదు ఎప్పుడు కూడా. ఉమ్, ఎందుకంటే 3 గిన్నిస్ రికార్డులు ఇచ్చినప్పుడు గొప్పోడైన దేవుడు. ఉమ్, ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి కూడా మాకు సుఖమైన దుఃఖమైన ఒకటే నా భావన, సఖుడైనా శత్రువైనా ఒకటే నా దీవెన, ఎగిసింది హోరు కడలి ఎదురేగే నావనాది, గెలుపైనా ఓటమైనా ఒకటే నా సాధన. అలాగా అలా ఆలోచించే తీరు కూడా ఉండదండి. ఇప్పుడు ఒక గజల్ నేర్చుకుంటున్నాం, రాగంలో కంపోజ్ చేస్తుంటే సరిగ్గా అది కంపోజ్ కాదు, ఉమ్, ఒకేసారి రాదు కదా. ఇప్పుడు కొత్త గజల్ ఏదో వచ్చింది, దివ్వెను వెలిగించకుండా ఉండలేను నేను, నవ్వును చిదిపేస్తే చూస్తుండలేను నేను, మనసే పంజరమైతే బ్రతికి దేనికి, గువ్వను ఎగరేయకుండా ఉండలేను నేను, సాయం చేయని చేతికి పదవులెన్ని ఉన్నా, వాడెవడైతే నాకేంటి, సాయం చేయని చేతికి పదవులెన్ని ఉన్నా ఆ చేతికి కంకణమై ఉండలేను నేను. ఇలా కొత్త గజల్ రాగానే మనం కంపోజ్ చేస్తుంటే, అది అనుభవిస్తూ ఉంటే సరిగ్గా కంపోజ్ కాదు. అలాగే లైఫ్లో కూడా వెళ్తూ ఉంటే సమ్టైమ్స్ విల్ నాట్ గెట్ కంపోజ్డ్ ప్రాపర్లీ. సో అవన్నీ పెద్ద ఒడిదుడుకులు, ఇవన్నీ పెద్ద కాదు. ఎందుకంటే గమ్యం వెడల స్పష్టంగా ఉన్నప్పుడు, గమ్యమే రమ్యమైనప్పుడు మనం వెళ్ళిపోవాలి. షిప్స్ ఆర్ సేఫ్ ఎట్ ద హార్బర్, బట్ దే ఆర్ నాట్ మెంట్ ఫర్ ఇట్. షిప్పులు తయారు చేసి ఓడరేవుల్లో పెట్టడం కోసం పెట్టలేదు కదా, అది అలల మీద ప్రయాణం చేయడం కోసం పెట్టారు. అలాగే గజల్ శ్రీనివాస ప్రయాణం, లేకపోతే మీ నాన్నగారు శర్మ గారి ప్రయాణం, ఇవన్నీ కూడా ఈజీ టాస్క్లు కాదు. అలా అలల మీద ప్రయాణం చేస్తుంటాం, వెళ్తుంటాం. ఇది నేచర్, ప్రకృతిలో ఉన్నాం, ప్రకృతిలో సహజ సిద్ధమైనవన్నీ ఉంటాయి అందులోనే. దాని మీద మనం సాగిపోతూ వెళ్ళిపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒడిదుడుకులు లేవు, ఒడి లేదు, ఉంటే అమ్మ ఒడి, లేకపోతే బడి, ఈ రెండే ఉంటాయి. సమస్య వచ్చినా సరే అది సమస్యగా గుర్తిస్తే దానికే కట్టుబడిపోతాం. ప్రతిదీ సవాలే కదా జీవితంలోనే, అధిగమించడం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లోని. మీకు డెస్టినీ అనేది ఎంత క్లారిటీ ఉన్నప్పుడు మీకు డెస్టినీ పైన మనసు ఉంటుంది. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు షిప్లో వెళ్తున్నారండి, మిమ్మల్ని ఎవడో ఓడ నుంచి తోసేసాడండి, మీరు ఈదుకుని ఒడ్డుకి వెళ్ళాలనుకుంటారా, తోసేసాడు ఎవడో చూశాడు అనుకుంటారా? ఎవడు తోసాడో మనకు అనవసరం. యువర్ డెస్టినీ ఈజ్ వెరీ క్లియర్. మీరు ముందుకు వెళ్ళిపోవాలా, గమ్యంలోకి వెళ్ళిపోవాలి. ఎందువల్లంటే నేను చెప్పాను కదా, నాకు చాలా ఆందోళన కలిగిస్తుంటుంది. ఒక్కరోజు నేను ఏదన్నా నేర్చుకోకుండా పడుకుంటే టక్కన నిద్ర మెలకు వచ్చేస్తుంది నాకు. ఒక పుస్తకం తీసి 4 లైన్లు చదువుకుంటాను. ఏదో పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తు, ఏదో ఒక లైన్ తీసి అన్నా చదువుకుని దాన్ని ఒకసారి అనుభవించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మనకు అభ్యాసం అనేది నిత్యము ఉన్నప్పుడు ఇంక వేరే ఆలోచనలే ఉండవండి అసలు. నేను అనుకుంటున్నాను, మరి మిగతా వాళ్ళు ఎలా తీసుకుంటారో తెలియదు నాకు అది. బట్ దిస్ ఈజ్ ద వే ఆఫ్ గజల్ శ్రీనివాస్ లైఫ్. దీంట్లో ఒక భావన ఏమిటి అంటే, మీ ప్రోగ్రామ్కి వచ్చాము, ప్రోగ్రామ్కి వెళ్ళాము అంటారు. ఈరోజు గజల్ శ్రీనివాస్ గారు పాడింది విన్నాము అనే సందర్భం కొంచెం తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ ప్రోగ్రామ్కి వెళ్ళడం ఏమిటి, మామూలుగా వింటాం కదా గజల్స్ని, ఈ విషయం మీకు ఎప్పుడైనా మీ చెవిని పడిందా? అంటే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను ఈ మాట, ఇందాక కూడా ఎవరితో కూడా అన్నాను. ఇప్పుడు సింగింగ్ అంటే వినడం, పెర్ఫార్మెన్స్ అంటే చూడడం.
గజల్ శ్రీనివాస్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ సింగర్. గ్రేట్ సింగర్ ఎవరు? మహమ్మద్ రఫీ, ఘంటసాల గారు, సుశీలమ్మ, జానక్ గారు, లతా మంగేష్కర్, బాలమురళీకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా గొప్ప గాయకులండి. కానీ గజల్ శ్రీనివాస్ ఆ స్థాయి గాయకుడు కాదు. అంటారు అన్నీ చక్కగా పాడతాడు, ఏ ఫార్మెట్ అన్నా బ్రహ్మాండంగా పాడతాడు, గొప్ప గాయకుడు అని అంటారు బయట. వాళ్ళకి తెలియదు పాపం. నేను అసలు గొప్ప గాయకుడిని కాదు, నాకు తెలుసు అది. కానీ నేను గొప్ప పెర్ఫార్మర్ని, గొప్ప ప్రదర్శనాత్మక కళాకారుణ్ణి. నేను స్టేజ్ మీద అలా ఉంటే పాడుతుంటే ప్రతి వ్యక్తి కూడా నాకు కనెక్ట్ అయిపోయి శ్రీనివాస్ గారి ప్రోగ్రామ్ ఎంత చూసావా, ఎప్పుడన్నా నువ్వు ప్రోగ్రామ్ చూసావా, గజల్ ప్రోగ్రామ్ చూసావా అంటారు. కానీ జనాలు ఏమన్నా గజల్ ప్రోగ్రామ్ విన్నావా అని అడగాలి. కానీ గజల్ ప్రోగ్రామ్ చూసావా అంటారు. ఎందువల్లంటే శ్రీనివాసు గజల్ని ప్రదర్శిస్తాడు. తన భావం ప్రకటించడాన్ని, అభివ్యక్తిలో గజల్ని నేను ఒక పెర్ఫార్మెన్స్ ఆర్ట్ లాగా తయారు చేశాను అనమాట. అందుకనే నారాయణ రెడ్డి గారు అన్నారు, గజల్ శ్రీనివాసు ఈ గజల్ గాన ప్రక్రియకి ఆద్యుడు. ఏమో మరి దాశరథ గారు రాసినప్పుడు, నేను ఆయన 60s అప్పుడు రాసినప్పుడు ఎవరో పాడే ఉంటారు గజల్స్, చాలామంది పాడేసి ఉంటారు. కానీ గజల్ శ్రీనివాసు గజల్ ప్రక్రియకి ఆద్యుడని ఎందుకు అన్నారంటే, నేను పాడడం ప్రారంభించిన తర్వాత మాత్రమే అది విశ్వవ్యాప్తి చెందిందని నారాయణ రెడ్డి గారు నమ్మారు. దాన్ని ఆయన అనేక వేదికల మీద అన్నారనమాట. నారాయణ రెడ్డి గారు నన్ను మానసపుత్రుడు అంటూ అనమాట. అందుకని ఇందాక మీరు అన్న ప్రశ్నకి సమాధానం ఏంటంటే, నేను గజల్ని పెర్ఫామ్ చేస్తాను కాబట్టి అందుకని గజల్ శ్రీనివాస్ ప్రోగ్రాం చూసావా అంటారు. అది కారణం. అనంతతో అంతరంగం కార్యక్రమం వేదికగా ప్రముఖ గజల్ గాయకుడు శ్రీనివాస్ గారు తన అంతరంగంలోని కొన్ని ముఖ్యమైన విషయాలను మనతో పంచుకున్నారు. మరికొన్ని విశేషాలను మరో భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.